తెలంగాణలో పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసేందుకు బీజేపీ వ్యూహాలను పదును పెడుతుంది. నాంపల్లిలోని పార్టీ రాష్ట్ర కార్యక్రమంలో పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహాభియాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. పార్టీ సిద్ధాంత కర్మ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారి ఆశయాలను ప్రతి కార్యకర్త పుణికిపుచ్చుకోవాలని, క్షేత్రస్థాయిలో ప్రజలు మరింత చేరువ కావాలని ఈ శిక్షణ తరగతుల ద్వారా దిశానిర్దేశం చేశారు. మరి అటువంటి ఒక నార్త్ ఈస్ట్ ఈరోజు ఏ విధంగా పెరిగింది భారతీయ జనతా పార్టీ ఒకసారి మనం గుర్తిద్దాం. అక్కడ ఉన్నటువంటి 7 రాష్ట్రాలు కూడా ఒక రాష్ట్రం 100% బుద్ధిస్ట్ రాష్ట్రం, ఒక రాష్ట్రం 100% క్రిస్టియన్ రాష్ట్రం, ఒక రాష్ట్రం 100% ట్రైబల్ రాష్ట్రం, ఒక రాష్ట్రం 100% కమ్యూనిస్ట్ ఉన్నటువంటి రాష్ట్రం. ఇది భారతీయ జనతా పార్టీకి ఎక్కడ స్థానం ఉండదని చెప్పి అనుకున్నారు. కానీ ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆ 7 రాష్ట్రాలు కూడా భారతీయ జనతా పార్టీ ఈరోజు పరిపాలిస్తుంది. అంటే గెలవలేము అనేటటువంటి ఆలోచన ఏదైనా ఉంటే ఆ 7 రాష్ట్రాలు మనకు ఒక ఎగ్జాంపుల్ కావాలి. ఆ 7 రాష్ట్రాలు మనకు కనువిప్పు కావాలి. అదేవిధంగా భారతదేశం మొత్తంలో కూడా భారతీయ జనతా పార్టీ అంటే కేవలం ఉత్తరాది పార్టీగా, కేవలం బీహార్లో ఉత్తరప్రదేశ్ కౌ బెల్ట్ అనేది, ఈ కౌ బెల్ట్ పార్టీ అనేది. మరి అటువంటి ఒక కౌ బెల్ట్ నుంచి ఈరోజు భారతీయ జనతా పార్టీ ఇటు ఈస్టర్న్, ఇటు యూపీ, ఇటు గుజరాత్, మహారాష్ట్ర, అంతేకాకుండా ఈరోజు సౌత్లో కూడా ఫస్ట్ టైం మనం పాండిచేరిలో మనం అధికారం కైవసం చేసుకున్నాం. కర్ణాటకలో మనం గతంలో అధికారం వచ్చినాం. మనం కేరళలో మనం ఫస్ట్ టైం ఎంపీ గెలిచిన, ఒక ఎమ్మెల్యే గెలిచిన గతంలో. అక్కడ కూడా 32% మైనారిటీస్, అదేవిధంగా కమ్యూనిస్ట్ ప్రదేశము, ఎంతోమంది కార్యకర్తలు చంపివేశారు. అక్కడ క్లాస్లో టీచర్ చదువు చెప్తుంటే పిల్లల ముందు కూడా చదువు చెప్పారు, చంపేశారు. అది ఇంట్లో పిల్ల మొగుడుతో ఇద్దరు కలిసి ఉంటే పిల్లల ముందు, ఆ పిల్లల ముందు మొగుడు చంపేసినట్టుగా మనం కిరాతకాలు చూసినాం, కమ్యూనిస్ట్ పార్టీల కిరాతకాలు. మరి అటువంటి ఒక కేరళలో ఈరోజు త్రివేంద్రం ఒక మున్సిపాలిటీని మనం కైవసం చేసుకుని మున్సిపల్ కార్పొరేషన్. ఇది భారతీయ జనతా పార్టీ పెరుగుదల. ఈ పెరుగుదల యొక్క వ్యక్తిత్వంలో కొంతమంది వ్యక్తిత్వం అయింది కాదు. దీని వెనక త్యాగం ఉన్న విషయాన్ని చూసుకోవాలి. ఈ భారతీయ జనతా పార్టీలో కార్యకర్తలు సైద్ధాంతికంగా వారు చేసినటువంటి త్యాగాలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి మనం ఆలోచిస్తాం. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఏ రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీ త్యాగాలు లేని అధికారంలో రాలేము. అన్నింటిలో కూడా త్యాగాలు చేసినాం. గుజరాత్లో కూడా అధికారం రాకముందు ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో టాడా అనేటటువంటి చట్టాన్ని వాళ్ళు వాడింది ఎక్కువ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు. బీహార్లో కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీ మీద రకరకాలైనటువంటి ఆంక్షలు చేశారు. ఎమర్జెన్సీ పెట్టి ఈ దేశంలో అనేక మంది విద్యార్థి పరిషత్, బీజేపీ, ఆర్ఎస్ఎస్ నాయకులను జైల్లో పెట్టింది. ఈ త్యాగాల వెనకనే ఈరోజు భారతీయ జనతా పార్టీ అధికారంలో కేంద్రంలో ఉన్నది, రాష్ట్రాల్లో ఉన్నది. రేపు అదే త్యాగాలతో, అదే స్ఫూర్తితో, అదే ఒక కమిట్మెంట్తో పనిచేస్తే తెలంగాణలో కూడా మన అధికారం వస్తుందని చెప్పి ఈరోజు మన కార్యకర్తలకు చెప్పాల్సిన మన జరిగినటువంటి ఒక గ్రామ పంచాయతీ దాదాపు 800 పై తిరుగు మున్సిపాలిటీలో, మున్సిపల్ కార్పొరేషన్స్ లో మనం మొత్తం కూడా సెకండ్ ఫేజ్ లో భారతీయ జనతా పార్టీ ఉంది. మున్సిపల్ ఎలక్షన్, మున్సిపల్ కౌన్సిల్స్ మనం పెరుగుతున్నాం. ప్రజలు మనం ఆదరణ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మరి అటువంటి ఒక ఈ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఒక ప్రజా సంక్షేమ పథకాలు కూడా ప్రజల దాకా చేరేటటువంటి ప్రయత్నం కూడా ఎంతమంది